హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు టాపిక్ తీసుకొస్తున్నానండి. అది బాయిలర్స్ అండ్ టర్బైన్స్ నుంచి. సో టాపిక్ వచ్చేసి మనకి మోడర్న్ హై ప్రెజర్ బాయిలర్స్ అన్నమాట. సో ఇది మోడర్న్ హై ప్రెజర్ బాయిలర్స్. సో హై ప్రెజర్ బాయిలర్స్ మోడర్న్గా ఏ విధంగా ఉంటాయి అంటే ఇంప్రూవ్మెంట్ ఏంటి, అరేంజ్మెంట్ ఏంటి, మెథడ్ ఆఫ్ సర్క్యులేషన్ ఏంటి, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏ విధంగా వస్తాయండి మన ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూడండి. సో modern high pressure boilers, first ikkada the efficiency of the steam power plant can be increased by the supplying steam at high pressure and temperatures. సో ఏదైనా ఒక బాయిలర్ ఇది ఎంత ఎఫిషియన్సీ వరకు స్టీమ్ పవర్ ప్లాంట్ విధంగా సప్లై చేస్తుంది అని దాన్ని చూస్తుంటే హై ప్రెషర్ టెంపరేచర్ని బేస్ చేసుకుని చూస్తుంది అనమాట. సో ఇన్ ఆల్ మోడర్న్ పవర్ ప్లాంట్స్ హై ప్రెషర్ బాయిలర్స్ గ్రేటర్ దాన్ 100 bars యూ ఆర్ యూజింగ్. అంటే ఇక్కడ ఏర్పడే ప్రెజర్ ఏదైతే ఉందో అది 100 bars కంటే ఎక్కువ ప్రెజర్ని విడుదల చేస్తుంది అనమాట. సో ఇది మోడల్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హై ప్రెజర్ బాయిలర్స్ ఆర్ అంటే హై ప్రెజర్ బాయిలర్ యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి చూసినట్టయితే, సో ఇక్కడ ఏంటంటే మోడర్న్ హై ప్రెజర్ బాయిలర్స్లో మ్యాక్సిమం ఇది 100 అంటే ఎబో, అంటే 100 కంటే ఎబో ఎంత ప్రెజర్ అయినా అది యూజ్ చేస్తాయి అనమాట. సో దానికి సంబంధించి ఫస్ట్ వన్ ఇక్కడ మెథడ్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ అండ్ స్టీమ్. అంటే వాటర్ సర్క్యులేషన్ ఎలా ఉంటుంది, స్టీమ్ యొక్క సర్క్యులేషన్ ఏ విధంగా అవుతుంది అని చూసినట్టయితే ద న్యాచురల్ సర్క్యులేషన్ హ్యాస్ బీన్ లార్జ్లీ యూజ్డ్ బాయిలర్స్ అప్ టు 160 bars. అంటే ఇక్కడ సర్క్యులేషన్ అన్నది ఎక్కువ న్యాచురల్గా ఎంత ఉంటుంది అంటే 160 bars అనేది ఉంటుంది అనమాట స్టార్ట్ నుంచి. ద అబవ్ ద ఫోర్స్ సర్క్యులేషన్ ఈజ్ ఎంప్లాయిడ్. ఫోర్స్ సర్క్యులేషన్ ఈజ్ కాజ్డ్ బై ద సెంట్రిఫ్యూగల్ పంప్ డ్రైవెన్ బై ద సమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. అంటే ఇక్కడ ఏం లేదు. సో సర్క్యులేషన్ ఆఫ్ కాజ్డ్ అంటే ఏంటంటే న్యాచురల్గా అంటే వర్కింగ్ అంటే వితౌట్ పంప్ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ పంప్ యూజ్ చేసుకొని వాటర్ని ఎక్స్టర్నల్ సోర్స్గా అప్లై చేసుకొని ఇచ్చేస్తారనమాట. సో ఇది మెథడ్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ అండ్ స్టీమ్. నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ డ్రమ్ అండ్ టర్బైన్. అంటే బేస్డ్ ఆన్ డ్రమ్ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని తర్వాత డబ్బింగ్ యూజ్ చేసుకొని ఎలా ఉంటుంది చూద్దాం. ద సైజ్ ఆఫ్ ద వాటర్ డ్రమ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇన్ ఈజ్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్. అంటే ఇక్కడ డ్రమ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది అనమాట, చిన్నగా ఉంటుంది. సర్టెన్ కేసెస్ కంప్లీట్గా ఎలిమినేట్ చేసేస్తాను అనమాట. వాటర్ ఫ్లోయింగ్ త్రూ పైప్ సర్క్యూట్ ఈజ్ ఎవాపరేటెడ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ కంటిన్యూస్లీ. ఇక్కడ ఏదైతే వాటర్ పైప్ సర్క్యూట్ ఉంటుందో అది ఏం చేస్తే ఎవాపరేట్ చేస్తుంది అనమాట. అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే కంటిన్యూగా స్టీమ్గా కంటిన్యూ చేస్తుంది అనమాట. టు మినిమైజ్ దిస్ రెసిస్టెన్స్ టు ఫ్లో the water is passed through a parallel system of turbine. సో ఇది దీని మీద ఏ విధంగా పాస్ చేస్తారంటే ప్యారలల్గా పాస్ చేస్తారనమాట వాటర్. సో ఈ విధంగా మనకి అరేంజ్మెంట్ ఆఫ్ డ్రమ్ అండ్ టర్బింగ్ అనేది ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ మెథడ్ ఆఫ్ హీటింగ్. సో దీంట్లో ఏ విధంగా ఏ మెథడ్ యూజ్ చేసుకొని హీట్ చేస్తారు ఏంటనేది టు ఇంప్రూవ్డ్ మెథడ్ ఆఫ్ ద హీటింగ్ కెన్ బి అచీవ్డ్ బై. సో ఏ విధంగా అచీవ్ అవుతుందంటే ఫస్ట్ ప్రొవైడింగ్ లార్జ్ హీటింగ్ డివైస్ సచ్ యాజ్ సూపర్ హీటర్, ఎకనామైజర్ అండ్ ఎయిర్ ప్రీహీటర్. సో ఇక్కడ హీట్ని ప్రొవైడ్ చేయడం కోసం లార్జ్ మొత్తంలో ఏం చేస్తారంటే సూపర్ హీటర్ యూజ్ చేస్తారు, దాంతోపాటు ఎకనామైజర్, తర్వాత ఎయిర్ ప్రీహీటర్ ఉంటుంది అనమాట. ఇంక్రీజింగ్ ద హీట్ ఫ్లో త్రూ ద ట్యూబ్స్ బై యూజింగ్ హాట్ గ్యాసెస్ ట్రావెలింగ్ విత్ ఏ సూపర్సోనిక్ స్పీడ్. సో ఇక్కడ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో హీట్ ఫ్లో అనేది ఇది ట్యూబ్స్లో అది హాట్ గ్యాస్ ఉంటాయి అన్నమాట. అది ట్రావెల్ చేసే విధానంలో సూపర్సోనిక్ స్పీడ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ ద లేటెంట్ హీట్ బై ఎవాపరేషన్ ఆఫ్ ద వాటర్ ప్రెషర్ అబోవ్ ద క్రిటికల్ ప్రెషర్. అంటే ఇక్కడ ప్రెషర్ అనేది ఏం చేస్తుందంటే సేవింగ్ ద లేటెంట్ హీట్ ఏదైతే ఉందో ఎవాపరేట్ అయ్యే వాటర్లో దాన్ని సేవ్ చేస్తుంది అనమాట క్రిటికల్ ప్రెషర్. తర్వాత యూజింగ్ ఆఫ్ ద సాలిడ్ ఫ్యూల్స్ ఇన్ ద పల్వరైజ్డ్ ఫామ్. సో ఇక్కడ ఏదైతే సాలిడ్ ఫ్యూల్స్ ఇస్తామో పల్వరైజ్డ్ ఫామ్గా ఉంటుంది అనమాట. సో ఇది దానికి సంబంధించిన టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ద హై ప్రెషర్ బాయిలర్స్. సో హై ప్రెషర్ బాయిలర్లో అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ హై ప్రెషర్ బాయిలర్స్ అడ్వాంటేజెస్. ఫస్ట్ ద ఎఫిషియన్సీ అండ్ కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ కెన్ బి ఇంక్రీజ్డ్. సో ఇక్కడ ప్లాంట్ సామర్థ్యం పెరుగుతుంది, కెపాసిటీ యొక్క కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఫోర్స్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్
ఇన్ ద డిజైన్ ఆఫ్ ద ఫర్నెస్ అండ్ టబ్బింగ్. సో ఇక్కడ ఏదైతే సర్క్యులేషన్ అవుతుందో ఫోర్స్ అది బేస్డ్ ఆన్ డిజైన్ సర్క్యులేషన్ ఫర్నెస్ బేస్ చేస్తుంది అనమాట. అండ్ టెండెన్సీ ఆఫ్ స్కేల్ ఫార్మేషన్ ఆఫ్ ద రెడ్యూస్. సో ఇక్కడ స్కేలింగ్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో సో అది రెడ్యూస్ చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్స్ ఆర్ యూనిఫామ్లీ హీటెడ్ విచ్ ప్రివెంట్ ది డేంజర్ ఆఫ్ ఓవర్ హీటింగ్. సో ఇక్కడ ఓవర్ హీటింగ్ కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. యూనిఫామ్గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ లైటర్ ఫర్ ఏ గివెన్ అవుట్పుట్, అంటే ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది చాలా లైట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కెన్ మీట్ ర్యాపిడ్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ లోడ్ వితౌట్ అడిషనల్ కంట్రోల్ డివైస్. సో ఇక్కడ ఎటువంటి అడిషనల్ కంట్రోల్ డివైస్ లేకుండా ఏంటంటే ఇక్కడ ఫ్లక్చుయేషన్ మీట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. సో వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిజాల్వ్డ్ సాలిడ్ విచ్ విల్ బి క్యారీడ్ ఓవర్ ద టర్బైన్ అండ్ డ్యామేజ్ ఆఫ్ ది టర్బైన్. సో ఎక్కువ వాటర్ ఏదైతే డిజాల్వ్ అవుతుందో అది డేంజర్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ రిక్వైర్ హై సెన్సిటివ్ కంట్రోల్స్ అంటే కంట్రోల్ చేసే సెన్సిటివ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మొత్తంలో కావాలి. సో ఇవి టాపిక్ వచ్చేసి మనకి హై ప్రెషర్ బాయిలర్స్ సంబంధించి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మనం కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ అండి.